మనం విషయంలోనికి వద్దాం. సియోను కుమార్తెలారా వేంచేయుడి, మొదటి మాట అంతేనా? సియోను కుమార్తెలారా వేంచేయండి. బైబిల్లో మనకు 3 రకాలైన కుమార్తెలు కనబడతారు. బబులోను కుమార్తెలు, యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తెలు. ఒకటి, వెరీ గుడ్, కొంచెం స్వరం పెంచినా తప్పులేదు. ఒకటి, వెరీ గుడ్. 2, 3, వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. బబులోను కుమార్తెలు పాపపు గుంపు, యెరూషలేము కుమార్తెలు రక్షణ గుంపు, సియోను కుమార్తెలు రాకడ గుంపు. ఏమి అర్థమైంది కదా? బబులోను కుమార్తెలు పాపపు గుంపు, 2 యెరూషలేము కుమార్తెలు రక్షణ గుంపు, 3 సియోను కుమార్తెలు రాకడ గుంపు. మీరే గుంపు? మనకు మా జానయ్య గారు బాయ్కు పాడేవాడు ఏంటంటే, ఏ గుంపులో నున్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులో నున్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. జాగు చేయక వేగమే మేలుకు, జాగు చేయక వేగమే మేలుకు. ఏ గుంపులో నున్నావు తిరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. మరణమనేది మొదటి గుంపు, మారని గుంపు, నిర్జీవుల గుంపు. మరణమనేది మొదటి గుంపు, మారని గుంపు, నిర్జీవుల గుంపు. చచ్చిపోయిన సమాధుల గుంపు, చచ్చిపోయిన సమాధుల గుంపు. ఏ గుంపులో నున్నావు తిరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులో నున్నావు తిరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. దేవునికి స్తుతి కలుగునుగాక. బోలో యేసు మహారాజుకు. ఏ గుంపులో ఉన్నావు? బబులోను కుమార్తెల, యెరూషలేము కుమార్తెల, లేక సియోను కుమార్తెల? పాపపు గుంప, రక్షణ గుంప, రాకడ గుంప? ఏ గుంపులో ఉన్నావు? ఇక్కడ పిలుపు ఎవరికి? పాపపు గుంపులో ఉన్నవారికా, లేకుంటే రక్షణ గుంపులో ఉన్నవారికా, లేకుంటే ఎవరికి? సియోను కుమార్తెలు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. యెరూషలేము కుమార్తెలన్నా సియోను కుమార్తెలన్నా ఒకే భావం. అయితే ఇక్కడ యెరూషలేమన్నా సియోనన్నా ఒకటేనండి. చిన్న భేదం ఏంటంటే యెరూషలేము పట్టణములో ఉన్న వారందరూ యెరూషలేము కుమార్తెలైతే, యెరూషలేములో ఉన్న రాజభవనము ఆ రాజ కుటుంబీకులకు చెందినటువంటి వ్యక్తులను ఉద్దేశించి సియోను కుమార్తెలు అంటారు. అర్థమైంది అనుకుంటాను మీకు. అర్థమైంది కదా? యెరూషలేము పట్టణములో ఉన్న వారందరేమో యెరూషలేము కుమార్తెలు, యెరూషలేములో ఉన్న రాజభవనము రాజ కుటుంబీకులు, ఆ రాజ కుటుంబీకులకు చెందినటువంటి ఆ వ్యక్తులను, ఆ కుమార్తెలను ఏమంటారంటే సియోను కుమార్తె. అంటే ఒకే పట్టణమునకు చెందినటువంటి, లేక ఒకే టౌన్ కు కదా, లేదంటే ఒకే గ్రామానికి చెందినటువంటి వారిలోనే 2 అంతస్తులు ఉన్నాయి కదా. నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా ఈ అంతస్తులు మనకు కనపడుతున్నాయి కదా. ఒకే సంఘంలో నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, రక్షణ పొందిన వారు ఉన్నారు, రాకడ కొరకు సిద్ధపడేవారు కూడా ఉన్నారు. సంఘం ఒకటే. ఇందులో నామకార్థ క్రైస్తవులు, 2 రక్షణ పొందిన వారు, 3 రాకడ అంతస్తు కలిగినటువంటి వారు. గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నారు? సియోను కుమార్తెలు. మనం ఈ మధ్యన పెద్ద పండుగ కూడా చేశాము. ఏంటది? ఈస్టర్. దాని వెనుక మంచి శుక్రవారం,
దాని వెనుక మాట్లాడేవారు. అవునా? వెనక్కి వెళ్తే ఆ ముందు ఏం కనబడింది? ఈస్టర్. ఆ వెనకాల గుడ్ ఫ్రైడే. ఆ వెనకాల మట్లాదివారం. మట్లాదివారం రోజున మనకు మూలవాక్యం ఏంటి? సియోను కుమార్తెలారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. మీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడునై గాడిద పిల్లను ఎక్కి సియోను నివాసులారా బహుగా సంతోషించండి. అవునా? యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఇదిగో నీ రాజు ఆ నీతిపరుడుగా, ఆ రక్షణ గలవాడుగా, ఆ దీనుడుగా గాడిద పిల్లని ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా, గ్రహించండి. కాబట్టి ఆయన వస్తున్నాడు కాబట్టి మీరు సంతోషించండి. ఇప్పుడేం చెబుతున్నారు పరమగీతాల్లో అంటే, ఆయనను చూడ్డానికి వేంచేయండి, రండి. ఆహ్వానం అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఏం చేయండి? మీరు అందరూ కూడా రండి. సియోను కుమార్తెలారా వేంచేయండి. వేంచేయండి అంటే అర్థం ఏంటి? వెల్కమ్, రండి కదా. మీరందరూ కూడా రండి. ఎందుకు రండి? రెండో మాటలో చెప్పారు, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడడానికి రండి. అంతే కదా. అక్కడేమో గాడిద మీద ప్రయాణం చేస్తున్న రాజును బట్టి సంతోషించడానికి రండి, ఉత్సాహించడానికి రండి, ఉద్యోగంగా పాటలు పాడడానికి రండి, మీ ఆ విధేయతను కనపరచడానికి రండి. బట్టలు పరిచారు, మట్టలు పరిచారు, వారి విధేయతను ఆయనకు కనపరిచారు కదా. ఇది అక్కడ జరిగిన సంగతి. ఇక్కడ ఏమిటంటే, కిరీటమును ధరించినటువంటి ఆ రాజును చూడడానికి రండి అనేటటువంటి ఆహ్వానము మనము చూచుచూ ఉన్నాము. గ్రహించండి. ఇది మొదటి మాట. ఇక రెండవ మాటలోనికి మనం వద్దాం. రెండవ మాట ఏమిటి? కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి. సొలొమోను రాజు ఎవరికి సూచన? అక్కడ సియోను కుమార్తెలు అంటే ఎవరో చెప్పాం, 3 కుమార్తెలు చెప్పాం. అందులో ఆ రాకడ గుంపు సియోను కుమారి అని చెప్పాం కదా. రైట్. ఇక్కడ సొలొమోను రాజు ఎవరికి సాదృశ్యము? సింపుల్ గా చెప్పేసి మీరు చెప్పండి. యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. వరుడైనటువంటి క్రీస్తునకు ఆయన సాదృశ్యముగా ఉన్నారు. గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ సొలొమోను రాజు ఎలాంటి రాజు అయినా? కిరీటమును ధరించిన సొలొమోను రాజును చూడడానికి రండి. అదే కదా ఆహ్వానం. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు యేసుక్రీస్తునకు ఆయన సాదృశ్యం అన్నాం కాబట్టి యేసుక్రీస్తుకి ఇప్పుడు ఎన్ని కిరీటాలు ఉన్నాయి? ఈయన కూడా రాజే కదా. మాట్లాడేంటండి? ఇప్పుడు ఈయనకి ఎన్ని కిరీటాలు ఉన్నాయి? ఆయన రాజరకం చేశాడు కాబట్టి ఆయనకి రాజు కిరీటం ఉంది. మరి ఈయనకో ఈయనకో గమనించండి ప్రియమైన వాళ్ళ, ఈయనకు కూడా అనేకమైన కిరీటాలు. వాక్యం మనం ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి. ప్రకటన గ్రంథము 19 అధ్యాయము 12 వచనము. ప్రకటన గ్రంథము 19 అధ్యాయము 12 వచనము. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. చాలు. ఆయన శిరస్సు మీద 1, 2, 3, 4, 5, 10, 12, 20 అంతే అనేక కిరీటములుండెను. 1, 2, 3 కాదు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఆ రాజు గారి శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఆ ప్రత్యక్షతను చూచుతున్నటువంటి యోహాను గారి సంగతిని మనకు బయలుపరుచుచున్నాడు. ఆయన తల మీద, శిరస్సు మీద అనేకమైన కిరీటములుండెను. మీకు అర్థం కావడానికి నేను కొన్ని కిరీటాలు చెబుతాను. 1 తండ్రి అయిన దేవుడు పెట్టిన కిరీటములు. 2 తల్లి అయిన యోధా సంఘము పెట్టిన కిరీటము. 3 విశ్వాసులమైన మనము పెట్టుచున్న కిరీటములు. అనేక కిరీటాలు ఉన్నాయి కదా. అనేక కిరీటాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం 1 ఎవరు పెట్టిన కిరీటము, 2 ఇక తర్వాత మనకి 3వ మాటలు ఉంది కదా. మనం 3 చదివాం కదా. ఏంటి 3వ మాట? ఆయన తల్లి వివాహ దినమున ఆయనకు పెట్టిన కిరీటము చూడండి అని ఉంది కదా.
కాబట్టి ఇప్పుడు తల్లి పెట్టిన కిరీటం ఏమిటి, తండ్రి పెట్టిన కిరీటం ఏమిటి, మనం పెట్టే కిరీటాలు ఏమిటి కొంచెం అర్థం కావడానికి అనేకమైన కిరీటములుండెను అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఏమిటా కిరీటములు మీకు అర్థం కావడానికి మీ అందరూ పరమగీతముల గ్రంథం అయ్యగారు రాసిన పుస్తకం అందులోంచే చెబుతాను. ఇందులో నేను ఒక మాట కూడా ఇప్పటివరకు కలపలేదు, నేను అంతా ఆయన చెప్పింది. మీరందరూ చదువుకుంటే సరిపోతుందండి. మొత్తం ఈ పరమగీతాల గ్రంథంలో ఉన్న అయ్యగారు చెప్పిన మాటలనే నేను చెబుతున్నాను. ఇందులో నేను ఒక ముక్క కూడా కలపలేదు. గమనించాలని మీకు మనవి చేసాం. ఏదన్నా ఒకటి కలిపితే ఆ హెబ్రూ నామం ఒకటే చెప్పాను అంతే, అయ్యగారు చెప్పిన దానికంటే. ఈ ఎక్స్ట్రా నేనేం చెప్తే కనుక ఇప్పుడు హెబ్రూ నామం ఒకటి ఉంది కదా, సిరియాసరీం అని, అదొకటే నేను సేకరించి చెప్పింది. మిగిలినవన్నీ అయ్యగారి పుస్తకంలో. మొత్తం ఇప్పుడు నేను చెప్పేది మొత్తం అంతా కూడా అయ్యగారి పుస్తకంలో నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పాను ఈ మాట, మీరు అందరూ చదువుకుంటారా, మీరు చదువుకుంటే మీరు కూడా ఇలాగే చెప్పగలరు అంతే. నేను అందుకోసం చెప్పాను ఈ మాట. మీకు అర్థం కాలేదా ఎందుకు చెప్పాను ఈ మాట? మీరు కూడా ఏం చేయండి, ఇప్పుడు ఒకసారి పరమగీతాల గ్రంథాన్ని మీరు తరచి చూస్తే సరిపోతుంది అని చెప్పడం కోసం చెప్పాను అనమాట. మీకు అర్థమైంది కదా, సంతోషం. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనం ఎక్కడున్నాము? కిరీటాలు. ఒకటి తండ్రి పెట్టిన కిరీటము. ఏం పెట్టారు తండ్రి? ఇక్కడ బైబిల్ అర్థాన్ని మనం చూస్తే అక్షరార్థం ఉంటుంది, అలంకారార్థం ఉంటుంది, ఆత్మీయార్థం ఉంటుంది. అక్షరార్థము, అలంకారార్థము, ఆత్మీయార్థము. యెరూషలేం అనగానే భూలోకంలోకి యెరూషలేం ఉంది, పరలోకంలోకి యెరూషలేం ఉంది. పెళ్లి కుమార్తె సంఘానికి కూడా యెరూషలేం అని పేరు. అర్థం కాలేదా? భూలోకంలో ఒక యెరూషలేం ఉంది ఇశ్రాయేల్ దేశంలో కదా. పరలోకంలో ఉండే పట్టణానికి కూడా ఏమని పేరు? యెరూషలేం, నూతన యెరూషలేం. పెళ్లి కుమార్తె సంఘానికి కూడా ఏమని పేరు? యెరూషలేమే. మనం చూస్తాం కదా 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో యెరూషలేమును ఆమె తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె. యెరూషలేం పట్టణానికి భర్త కావాలా కదా. అప్పుడు మనం భూలోకంలో యెరూషలేం పట్టణాన్ని గురించో పరలోకంలో ఉన్న పరలోక పట్టణాన్ని గురించో ఆలోచిస్తే మనకు అర్థం కాదు. అక్కడ ఏం చెప్పారంటే పెళ్లి కుమార్తె వధువు సంఘం గురించి చెప్పారనమాట. ఈ పెళ్లి కుమార్తె సంఘము తన భర్త కొరకు అలంకరింపబడిన ఆమె వలె పరలోకా నుంచి దిగి వస్తుంది. అర్థమైంది కదా. అంచేత యెరూషలేం అనేసరికి 3 భావాలు ఉన్నాయని మాకు అర్థమైతేనే విషయం అర్థమవుతుంది. ఒకే దాన్ని బుర్రలో పెట్టుకుని మనం చూస్తే ఏమీ అర్థం కాదు. అంచేత మనం బాగా గ్రహించుకోవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ కిరీటం పెట్టడం అంటే ఓ స్వర్ణ కిరీటమో, ఓ వెండి కిరీటమో, లేక ఒక ఆకులతో చేయబడిన కిరీటమో, లేక ఓ పూలతో చేసిన కిరీటమో తీసుకొచ్చి నెత్తి మీద పెట్టేయడమే కిరీటం కాదు. కిరీటం అంటే ఆత్మీయ అర్థం ఏమిటి, అలంకార భాషలో చెప్పిన మాట ఏమిటి, అక్షరార్థం ఏమిటి? అక్షరార్థం ఏంటంటే చేయించి తీసుకొచ్చి పెట్టడం, అది అక్షరార్థం అంతే కదా. ఒక దేనో దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టేది ఏంటిది? అక్షరార్థం. అక్షరంలో అనుకున్నట్టుగా ఏదైతే ఉందో అలా చేయడం అక్షరార్థం. కాబట్టి బైబిల్ అక్షరార్థంగాను మనం అర్థం చేసుకోవాలి, అలంకారార్థంగాను అర్థం చేసుకోవాలి, ఆత్మీయ అర్థంలో కూడా మనము అర్థం చేసుకోవాలి. దైవజనులు దేవదాసు ఎక్కడ చెబుతూ ఏం చెప్పారంటే తండ్రి పెట్టిన కిరీటము అంటే ఏం చెప్పారంటే యేసు ప్రభువు వారు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు పైనుంచి మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మేమో పవర్ రూపంలో వచ్చారు కదా. పవర్ రూపంలో పరిశుద్ధాత్మ వచ్చారు. తండ్రి అయిన దేవుడేమో పరలోకం నుంచి స్వరం వినిపించారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఆ పవర్ రూపంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. 3 ఆయనేమో బాప్తిసం పొందుతున్నారు. 3 అక్కడ మనకి ప్రత్యక్షం ఒకట మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఈ విషయాన్ని వారు చెబుతూ ఏం చెప్పారంటే బాప్తిసం పొందినప్పుడు అసలు బాప్తిసం ఎవరు పొందుతారండి? పేతురు గారి బోధ ప్రకారం 2వ అధ్యాయం 38 అపోస్తుల కార్యములలో ఉన్న మాట ఏమిటి? అపోస్తుల కార్యములు 2:38లో మీరు మారు మనసు పొందండి, మొదటి మాట. 2
పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు. మారు మనసు పొందండి. అంటే బాప్తిసం ఎవరికి కావాలి? ఇప్పుడు యేసుప్రభు వారికి ఎందుకు బాప్తిసం? మాట్లాడేంటండి, యేసుప్రభు వారికి ఎందుకు బాప్తిసం? ఆయన దేవుడు కదా, దేవుడు కదా. ఇప్పుడు మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం అన్నీ ఆయనకు కావాలా? మాట్లాడేంటి? అక్కర్లేదు. కానీ మనందరికీ మాదిరి చూపించడం. ఇదే యోహాను గారితో అని చెప్పిన మాట. యోహాను గారు నివారించడానికి సిద్ధపడ్డాడు కదా. అయ్యా మీరు నా దగ్గర బాప్తిసం పొందడం ఏంటయ్యా, వద్దయ్యా అని ఆయన మాట్లాడుతూ ఉంటే, నివారించబోతూ ఉంటే, ఎప్పటికి నీతి యావత్ ఇలా జరిగినట్టుగా ఎప్పటికీ కానిమ్మంటూ తల వంచి బాప్తిసం పొందారు యేసుప్రభువు వారు, మనకు తెలుసు. ప్రియమైనటువంటి వాళ్ళ బాప్తిస్మం ప్రభువు వారికి అక్కర్లేదు, కానీ ఆయన తన్ను తాను తగ్గించుకుని లోకమునకు మాదిరి చూపించడానికి దాసుని రూపాన్ని ధరించుకుని వచ్చిన దేవుడు గనుక ఆయన ఆ విధంగా బాప్తిసం పొందుతూ ఉంటే దేవుడు ఆయనను చూచి ఎంతో సంతోషించి ఆయన్ని గణపరిచారట. ఇదే కిరీటము పెట్టుట అన్నారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన్ని చూచి బహుగా సంతోషించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను అదే కిరీటం అన్నారు. అంతే. కిరీటం అంటే ఒక ఆకులతో, ఒక బంగారంతో, వెండితో తీసుకొచ్చేసి నెత్తి మీద పెట్టేయడం కాదు. కిరీటం అంటే ఏంటంటే అంత దేవుడు ఇంత తగ్గించుకొని ఒక సామాన్యుల్లాగా, ఒక పాపాత్ముల్లాగా మారు మనసు పొంది బాప్తిసం పొంది కదా, ఒక క్రమం చొప్పున చేయడం. ఇదంతా కూడా లోకంలో ఉన్న విధానం అయితే అందరికీ మాదిరి చూపించడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపాన్ని ధరించుకొని తగ్గించుకుని వచ్చి వేసిన ఆయన్ని బట్టి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను బహిరంగంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. చూసారు? ఆ స్టేట్మెంట్ ని దేవదాసయ్య గారు ఏమన్నారంటే, కిరీటమును ధరింప చేయుట. దేవునికి స్తుతి కలుగునుగాక. అర్థమైంది? ఇది ఎవరు పెట్టిన కిరీటం? ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తునకు పెట్టినటువంటి కిరీటము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక రెండవ మాట ఆయన చెప్పారు. రెండవ మాట ఏంటంటే, ఆయన రూపాంతర సమయమందు ప్రభు ఆయనను గణపరచడానికి ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను అనే మాట మనం చూస్తాం కదా. దేవుడు ఆయన్ని ఆయన్ని హెచ్చిస్తూ ఏం చేశారు? ఈ రూపాంతర రూపమును ఆయనకు దయచేశారు. కాబట్టి ఈ రూపాంతర రూపమును ధరింప చేయుట కూడా ఆయనకు కిరీటమును పెట్టుటయే అన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. తండ్రి పెట్టిన కిరీటములు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి, మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఓ 2 విషయాలు మీకు అర్థం కావడానికి చెప్పాను. కిరీటం పెట్టడం అంటే ఒక ఏదో తయారు చేయించుకొచ్చి నెత్తి మీద పెట్టడం అనేది కాదు. ప్రియమైన వాళ్ళరా, మేము అదే చెబుతూ ఉంటాం. మన గన్నవరం ఏర్పాటులో పూలదండలు లేవు, సన్మానాలు లేవు. ఉన్నాయా? ఆ పూల మీద నడిపించడాలు లేవు. ఉన్నాయా? మాట్లాడరేంటి? సాధారణంగా చాలా మంది అయ్యగారులు వీటిని కోరుకుంటారు, ఆ వెనుక వారు వాటికి వేస్తూ ఉంటారు. బహుశా అద్భుత కుమారయ్య గారికి మా ఇద్దరికి దరిదాపుగా ఒకే రకమైన ఆలోచన. నేను కూడా ఈ సన్మానాలను ఇష్టపడను, ఆయన కూడా ఇష్టపడరు. మాకు మ్యాచింగ్ బాగానే కుదిరింది, సంతోషం. ప్రియమైన వాళ్ళరా, నేనేమంటానంటే, నన్ను అడుగుతూ ఉంటారు, అయ్యగారండి మీరు సాల్వా వేసుకోవాలండి, లేకుంటే దండలు వేసుకోవాలండి అని అడుగుతుంటారు. నేను అంటాను, బాబు మీరు సాల్వాలు దండలు వేయొద్దు, కానీ మా మాట ఇంటి అంతే చాలు బాబు, మీకు నమస్కారం అని చెప్తాను. మాకు లోబడితే చాలు, అదే గొప్ప సన్మానం. అంతే కదా? మా మాట వింటే చాలు, మేము చెప్పినట్టు చేస్తే చాలు, దేవునికి లోబడితే చాలు, నాయకుడికి లోబడితే చాలు. ఇవాళ దండేసి రేపొద్దున్న వెనకాల గోతులతో ఉపకారమే ఉంది కదా. కాబట్టి మీరు మాకు లోబడండి, అంతే చాలు. అంచేత కిరీటం పెట్టడం అన్నా, దండలు వేయడం అన్నా, సాల్వాలు కప్పడం అన్నా, ఇవి పైకి బహిరంగంగా అక్షరార్థంగా చేయడం ఒక వరుస,
అక్షరార్థంగా చేయక్కర్లేదు కానీ లోపడ్డం మీరు మాకు సన్మానాలు చేసినట్లే. దేవునికి స్తుతి కలుగును గాక. అర్థమైందా? అర్థం కాలేదా? ఏమంటే అర్థమైంది కదా? గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక రెండో విషయంలోకి వద్దాం. తల్లి పెట్టిన కిరీటము. తల్లి అంటే ఎవరు? అక్షరార్థంగా మరియమ్మ గారు. అక్షరార్థంగా తల్లి అంటే మనం టక్కన ఎవరి పేరు చెప్పాలా? మహాతల్లి గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా, తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి మనం. తల్లి అనేసరికి వెంటనే ఎవరు? మరియమ్మ గారు. కన్య మరియమ్మ గారు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించి కుమారుని కన్నది కాబట్టి ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె జీవితంలో ఎప్పుడైనా ప్రభువు వారికి కిరీటము పెట్టిన చరిత్ర మనకు సువార్తల్లో ఏ సువార్తికుడైనా వ్రాసారా? వ్రాయలేదు. ఎవరు కూడా వ్రాయలేదు. ఇక ఆమెను మనం ప్రక్కన పెడదాం. ఇప్పుడు తల్లి అంటే యూదా మత సంఘము. తల్లి అంటే ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ జాతిలో నుండి ఏ మతములో నుండి వచ్చాడో ఆ జాతి ఆ మతమును ఏమన్నారు? తల్లి అన్నారు. అందుకే రోమేలకు రాసిన పత్రికలో కూడా 9:5 పితరులు వీరి వారి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. క్రీస్తు వీరిలో పుట్టెను అంటే యూదుల గురించి చెబుతూ, యూదుల పారంపర్య ఆచారాల గురించి చెబుతూ ఈ పౌలు గారు చెప్పిన మాట, పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు ఆ యూదులలో ఆ ఇశ్రాయేలీల్లో పుట్టెను అంటూ ఈయన యూదుల్లో పుట్టాడు గాని ఈయన ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా గమనించండి. ఇప్పుడు యూదా మత సంఘము ఆయనకు కిరీటం పెట్టారు. అసలు ఆయన వచ్చింది కూడా కిరీటాలు ధరించాలని రాలేదు కదా, అవునా? బంగారు రత్న మనమాణిక్య గోమేధికములతో కూడిన కిరీటాన్ని పెట్టుకొని ఊరేగాలని రాలేదు కదా ఆయన. మాట్లాడండి, అవునా? ఆయన అందుకోసం రాలేదు, దాన్ని ఆయన ఆశించడం లేదు. 1-2 సార్లు ఆయన రాజుగా చేయాలని కూడా అనుకున్నట్టు యోహాను గారు ప్రస్తావించాడు. చూడండి ఒకసారి యోహాను సువార్తలో 6వ అధ్యాయం 15వ వచనంలో సువార్తికుడు యోహాను గారు ఆ రాజుగా చేయుటకు వారు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని ఆయనకు తెలిసి ఆయన తప్పించుకొని కొండకి వెళ్ళిపోయాడండి. బాబు మీకు నమస్కారం, ఈ రాజరికాలు మాకు అక్కర్లేదని. అంటే ఆయన రాజుగా చేయాలని ఆనాటి ఆ యూదులైన వారు, మేలు పొందినటువంటి వారు ఈయన్ని రాజుగా చేయాలని ప్రయత్నాలు కొనసాగించారు. కానీ ఆ రాజరికం కోసం ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. కాబట్టి వారైతే ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నం సఫలం కాలేదు. చివరకు ఆ స్వర్ణ కిరీటం పెట్టలేదు గాని, మణిమాణిక్యములతో చేయబడినటువంటి కిరీటమును పెట్టలేదు గాని ఆయనకేం పెట్టారు? మొండ్ల కిరీటమును ధరింప చేశారు. అది యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనం చూస్తే మనకు కనబడుతూ ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 2వ వచనంలో ఆ సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టిరి. ఏ కిరీటమమ్మా? అందరూ చెప్పండి, ఏ కిరీటము? ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టిరి. దేవునికి స్తుతి కలుగునుగాక. నిన్న మొన్నటి వరకు మనం శిలువ ధ్యానాల్లో ఈ కిరీటాన్ని గురించి మనం ధ్యానం చేశాం. ప్రియమైన వాళ్ళరా, ఒక భక్తుడు పాటలు మనం పాడుతూ ఉంటాం. ఒక భక్తుడు ఏమని పాడారు? ఏ పాప మెరుగనియో పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపములకు ఈ పాటలు పొందినావా అంటూ ముళ్ళతో కిరీటమల్లినే శిరముపై జలాటమున ముత్తిరా ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ
సిల్లిపోతివి రక్షక. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ, సిల్లిపోతివి రక్షక. ఏ పాప మెరుగని యో పావనామూర్తి, పాప విమోచకుండా. నా పాలి దైవమా, నా పాపముల కొరా ఈ పాటలు నొందినావా. ఏ పాపము చేయని పావన పరిశుద్ధమైన దేవుడా, నా పాపాల కొరకు ఈ ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నావా, ఈ ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నావా. ఇది ఒక భక్తుని యొక్క ఉద్దేశం. ఇంకొక ఆయన పాడుతూ ఉంటాడు. ఆయన ఏమని పాడతాడంటే, ముండ్లాంబ కుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముండ్లాంబ కుటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. ప్రియా యేసు రాజును చూచి నాచాలు, మహిమాలు రాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును చూచి నాచాలు, మహిమాలు రాయనతో ఉంటే చాలు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక పాట ఈ మొలకెరేటం మీదే. మహాత్ముడైన నా ప్రభు, మహాత్ముడైన నా ప్రభు ఇంగ్లీష్ రాగంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉంటుంది. ముండ్లం దుర్మార్గులల్లేనా కిరీటమేసుకుండెనన్, ముండ్లం దుర్మార్గులల్లేనా కిరీటమేసుకుండెనన్. ఈ కిరీటములన్నీ దానందు గంగ జాలునే. ఈ కిరీటములన్నీ దానందు గంగ జాలునే. మహాత్ముడైన ఆ ప్రభు విచిత్ర శిల్వ చూడనా, ఆశీర్వాదంబుగా నించి గర్వంబనంగా రోకుదం. దేవునికి స్తుతి కలుగును గాక. 3 పాటలు ఎందుకు పాడాను తెలుసా? 3 వరుసలు ఉన్నాయి ఇందులో. అది చెప్పడం కోసం చెప్పాను. 3 భక్తులైనటువంటి వారు రాసినటువంటి కీర్తనలు. 3 భక్తులైన వారు రాసిన కీర్తనలో 3 వరుసలు ఉన్నాయి. 30, 60, 100. చెప్పండి ఏంటమ్మా? 30, 60, 100. 30 ఏది? ఏ పాప మెరుగని పావనమూర్తి, నా పాపాల కొరకై బాధలు పొందినావా, అయ్యో దేవా. ఇది 30, ఇది 30. అర్థమైంది కదా? తర్వాత ఏంటి? 60. ఇదేంటిది? ఆ ముండ్ల కిరీటమునకు పోలిన కిరీటము ఇంకొకటి లేదు. ఆకారం పాడం చూసారా? ఆకారం ఏం పాడాం? ముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీటమేసుకుండినన్. ఈ భూమి మీద ఉన్న కిరీటములన్నీ దానితో దూగగలవా అంటే దానితో పోల్చగలమా? ఆ కిరీటమే ఈ రాజులందరూ కిరీటములు ధరించుకోవడానికి ప్రధానమైన కిరీటం. ఆయన ఆ కిరీటాన్ని ధరించి మనకు ఈ కిరీటాలన్నీ ధరింప చేస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక.
కాబట్టి దానితో దేది కూడా మనము పోల్చలేము. వీళ్ళేమో ఓ పక్కన అయ్యా నీ కిరీటం పెట్టారా అని బాధపడతా ఉంటే ఇంకొక ఆయన ఏమన్నాడు, అసలు ఆ కిరీటం ఎంత గొప్ప కిరీటం అండి, ఆ కిరీటానికి ఇంక ఏది సరిపోతుంది, భూమి మీద ఉన్న ఏ కిరీటం కూడా సరిపోదు అని చెబుతూ ఉన్నాడు. ఇది ఒక వరుస. ఇక మరి ఒక వరుస ఏంటంటే, అయ్యా నీకు